హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గనా. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 62. ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయ్యాక ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజే విశ్వ, సుహ, భైరవ్, శ్యామ ముంబై పయనం. సుహ శోభా గారిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. మీరు కనుక నాకు తోడు లేకపోతే నేను ఏమైపోయేదాన్నో పిన్ని. థ్యాంక్ యూ సో మచ్. మీ కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్నారు నన్ను, నా కొడుకుని. ఏం చేసినా నేను మీ రుణం తీర్చుకోలేను. థ్యాంక్ యూ సో మచ్ అని శోభా సందీప్ గారి ఆశీర్వాదం తీసుకుంటుంది సుహ. నువ్వు నా బిడ్డ లాంటివే తల్లి. చల్లగా ఉండండి ఇద్దరు. మీకు ఎప్పుడు రావాలి అన్నా ఇక్కడికి రావచ్చు, సరేనా? నువ్వు కూడా నా కూతురువే. ఈ అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి అస్సలు మొహమాట పడొద్దు. మీ చెల్లికి దగ్గర ఉండి మరీ పెళ్లి చేస్తున్నావు. ఇది కూడా నీ పుట్టిల్లే తల్లి. నువ్వు నా కూతురివి, విశ్వ మా అల్లుడు. మీరందరూ ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఇక్కడికి రావచ్చు. నా మనవడు మాత్రం జాగ్రత్త తల్లి. వీడిని చూడకుండా ఎలా ఉండాలో అర్థం కావట్లేదు. ఉదయం సాయంత్రం నేనే లాలపోసేదాన్ని కదా. ఇప్పుడు బుడ్డోడు దగ్గర లేకపోతే అసలు బాగా అనిపించట్లేదు అని శోభా గారు బుడ్డోడిని ఎత్తుకొని ఏడుస్తూ ఉంటారు. అయ్యో పిన్ని, మమ్మల్ని ఏడవద్దు అని చెప్పి మీరు ఏడుస్తున్నారా? నాకెలాగో ఇది పుట్టిల్లు. అక్కడ మీకు కూడా కూతురిల్లు ఉందని మర్చిపోకండి. ఎప్పుడు నన్ను బాబుని చూడాలి అనిపించినా ఒక్క ఫోన్ చేస్తే చాలు. మిమ్మల్ని అక్కడికి తీసుకువస్తారు. వస్తారు కదా మరి కూతురు ఇంటికి అని అడిగింది సుహ. తప్పకుండా తల్లి. మీకోసం కాకపోయినా నా మనవడి కోసమైనా ఖచ్చితంగా వస్తాను అని బాబుని ఎత్తుకొని వాడి మొహం నిండా ముద్దులు కురిపించి సుహ వాళ్ళు వెళ్ళేటప్పుడు సుహ విశ్వాకి, బాబుకి, అలాగే శ్యామ, భైరవ్కి కూడా బట్టలు పెట్టి భారంగా వీడ్కోలు పలికారు శోభా సందీప్ గారు, అలాగే ప్రియా కూడా. ప్రియా సాత్విక్ పెళ్ళి ఇంకో నెల రోజుల తర్వాత పెట్టుకోవడంతో మళ్ళీ వాళ్ళ పెళ్ళి వరకు వస్తాం అని ఇక ఎయిర్పోర్ట్ వరకు కార్లో, ఆ తర్వాత ఫ్లైట్లో ముంబైకి చేరుకున్నారు విశ్వ వాళ్ళంతా కూడా. సుహ మళ్ళీ ముంబైలో కాలు పెట్టగానే తన చిన్నప్పటి విషయాల నుండి విశ్వతో పెళ్లి జరగడం, వాళ్ళ వైవాహిక జీవితం, ఆ తర్వాత జరిగిన సంఘటనలు అన్నీ ఆమె కళ్ళ ఎదుటుగా నిలవడంతో ఆమె కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. ముఖ్యంగా సునంద గిరిధర్ గారి మరణం ఆమె కళ్ళ నిండుగా చూసింది కదా. వారసులు వస్తున్నారు అన్న సంతోషం నిమిషం కూడా వాళ్ళ మొహాలలో నిలదు. ఆ తర్వాత వెంటనే వాళ్ళు చనిపోవడం ఆమె కళ్ళ ముందే ఇంకా నిలుస్తూ ఉంటే ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. విశ్వ అది చూసి సుహాని దగ్గరికి తీసుకొని ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఉన్నాడు. భైరవ్ డ్రైవ్ చేస్తూ ఉంటే శ్యామ బాబుని ఎత్తుకొని ఫ్రంట్ సీట్లో కూర్చుంది. ఇంతకుముందు వాళ్ళు ఉండే ఇల్లు వైపు కాకుండా వేరే రూట్లో వెళ్తున్నప్పుడే అర్థమయ్యింది సుహాకి. విశ్వ వేరే ఇల్లు తీసుకున్నాడు అని. గంట తర్వాత ఇంతకుముందు ఉన్న ఇంటికన్నా పెద్ద ఇల్లుని చూసి విశ్వాని చూసింది సుహ. నచ్చిందా బేబీ అని అడిగాడు విశ్వ సుహాని దగ్గరికి తీసుకొని. హా, చాలా బాగుంది కిల్లర్ అంది సుహ. ఆమెతో కలిసి ఆ ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడే ఆగండి ఆగండి, మీ ఇద్దరికి దిష్టి తీస్తాను అని శ్యామ లోపలికి వెళ్ళి సుహ విశ్వాకి బాబుతో కలిపి దిష్టి తీసి ఆ తర్వాత ఇద్దరిని లోపలికి వెళ్ళమని చెప్పింది. విశ్వ సుహాని తీసుకొని ఇంట్లోకి వెళ్ళి, అదిగో నీ దేవుడి గది, ఏవో పూజలు ఉంటాయి కదా, ఇక చేసుకో నువ్వు అని చెప్పాడు విశ్వ.
అలాగే కిల్లర్ అని ఆ ఇంట్లో పాలు పొంగించి ఆ తర్వాత దేవుడి గదికి వెళ్ళి దేవుడి పటాలు అందంగా అలంకరించి వాటికి పూలమాలలు కూడా వేసి దీపారాధన చేసి సంతోషంగా సాగిపోతున్న మా జీవితంలో అల్లకల్లోలం సృష్టించావు. ఇకనైనా అందరూ సంతోషంగా ఉండేలా చూడు తండ్రి అని మొక్కుకొని బయటికి వచ్చింది సుహ. సుహ బయటికి వచ్చి ఇల్లంతా చూసి విశ్వని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. అంత బాగుంది, వీళ్ళు ఇంతకు ముందు ఉన్న ఇల్లే చాలా బాగుంది, దానికి 100 రెట్లు ఇది ఇంకా బాగుంది, పైగా చాలా పెద్దది కూడాను. పైగా ప్రతి ఒక్కరి కోసం స్పెషల్ రూమ్స్ అరేంజ్ చేశాడు విశ్వ. భైరవ్, శ్యామ కోసం కూడా రూమ్. అలాగే బాబు కోసం స్పెషల్ రూమ్, అలాగే ఫ్యూచర్లో పిల్లల కోసం అన్నీ ఇప్పుడే ఆలోచించి అన్ని విధాలుగా కట్టించాడు విశ్వ. ఇది ఏది ఇంట్లో లేదు అనకుండా పిల్లలు ఆడుకోవడానికి తగ్గట్టు ప్లే గ్రౌండ్ ప్రతి ఒక్కటి ఉంది అన్నమాట. అలా డిజైన్ చేయించాడు. అవన్నీ చూసి సుహ విశ్వ దగ్గరికి వచ్చి, సూపర్ ఉంది కిల్లర్, మన పాత ఇల్లు కన్నా ఇది చాలా బాగుంది తెలుసా అని అంది. మనం ముంబైలోకి వచ్చినట్టు అందరికీ తెలియాలి అనుకుంటున్నాను. ఎలాగో బాబుకి నామకరణం చేద్దామని ఫిక్స్ అయ్యావు కదా నువ్వు. అది ఏ డేట్ అని చెప్తే నేను ఆ రోజు అందరికీ ఇన్విటేషన్స్ పంపిస్తాను బేబీ. బాబు నామకరణం చేద్దామని అన్నాడు విశ్వ. అలాగే కిల్లర్ అని సుహ పంతులు గారిని అడిగి తెలుసుకొని, ఇంకో 4 రోజుల్లో బాగుందంట కిల్లర్ అని చెప్పగానే అదే ఖాయం చేసి ఇక ఆ రోజు కోసం ఫంక్షన్ పనులు, ఇన్విటేషన్స్ అన్నీ గబగబా చేస్తూ ఉన్నాడు విశ్వ. శ్యామ బాబుని పట్టుకోవడంతో సుహ ఇల్లంతా ఒక్కసారి తిరిగి చూస్తే కానీ హ్యాపీ అవ్వలేదు. విశ్వ కూడా తనని చూసి ఇక మెల్లిగా దగ్గరికి వెళ్ళి ఆమెను ఎత్తుకొని వాళ్ళ బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి, ఇప్పటికే స్టమక్ పెయిన్ ఉన్నాయి అన్నావు, నిన్ను ఇలాగే వదిలిపెడితే రోజంతా ఇలాగే తిరిగేలా ఉన్నావు. నీ ఇల్లే కదా, చూసుకుంటావు కదా, ఇప్పటికీ స్టమక్ పెయిన్ ఉంది అంటున్నావు. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఓకేనా? బాబుకి నీకు చెకప్ ఉంది, వద్దు అన్నావంటే దెబ్బలు పడతాయి బేబీ అని సుహ ముక్కు కొరికాడు విశ్వ. వద్దు అననులే బాబు, మేం కూడా షాపింగ్ చేసుకోవాలి కదా, వెళ్దాం అయితే. మేము బయటికి వెళ్ళక చాలా రోజులు అవుతుంది కదా అంది సుహ. అంత లేదు మేడం గారు, ఇప్పుడు మీరున్న పొజిషన్లో బయటికి తీసుకువెళ్ళలేను. మీకేది కావాలిస్తే అది మీ దగ్గరికి వస్తుంది తప్పితే బయటికి వెళ్ళడాలు లేవు బంగారం అని సుహ బుగ్గలు లాగి ఆల్రెడీ బాబుని శ్యామ బెడ్రూమ్లో పడుకోబెట్టడంతో సుహాని కూడా బాబు పక్కన పడుకోబెట్టి, కాసేపు రెస్ట్ తీసుకో, బాగుంటే చాలు, కాళ్ళకి అస్సలు రెస్ట్ ఇవ్వవు అని భార్యను ముద్దుగా కోప్పడుతూ కొడుకునే భార్యను పడుకోబెట్టి ఇక ఫంక్షన్ పనులు చేసుకోవడం మొదలుపెట్టాడు విశ్వ. మరుసటి రోజు సుహాని బాబుని చెకప్కి తీసుకువెళ్ళి అంతా ఓకే ఉంది అనుకున్నాక వాళ్ళకి మెడిసిన్ తీసుకొని అలాగే ఫంక్షన్ కోసం అన్ని ఏర్పాట్లు చేయించి ఆ రోజంతా కూడా షాపింగ్ అంతా కూడా కంప్లీట్ చేయించాడు. అన్నీ ఇంటికి పిలిపించి బాబుకి అవసరమైనవి అన్నీ తీసుకొని అలాగే శ్యామ భైరవ్కి కూడా అవసరమైనవన్నీ తీసుకున్నాడు. అలా ఫంక్షన్ రోజు రానే వచ్చింది. పెద్ద పెద్ద మాఫియా డాన్లు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, యాక్టర్స్ అందరూ వచ్చారు మన బుడ్డోడి ఫంక్షన్కి. మనోడి లెవెల్ మరి దేశ విదేశాలలో ఉంది కదా, అందుకోసం అందరూ వచ్చాక ఇక విశ్వ, సుహ, బాబు చక్కగా పట్టుబట్టల్లో రెడీ అయ్యి పూజ అంతా కంప్లీట్ అయ్యాక స్టేజ్ మీదకి వచ్చారు. ఇక ఒక్కొక్కరుగా వచ్చి బాబు కోసం తీసుకొచ్చిన గిఫ్టులు ఇచ్చి సుహ, విశ్వాకి కంగ్రాచులేషన్స్ చెప్పి వెళ్తున్నారు.
అలా బాబుకి నామకరణం ఫంక్షన్ అవ్వగానే అందరూ బాబు పేరేంటి అని అడుగుతూ ఉంటే విశ్వ సుహా వైపు ఒకసారి చూసి మైక్లో విహాస్ అని చెప్పాడు. ఇక అందరికీ ఆ పేరు నచ్చి క్లాప్స్ కొడుతూ ఉన్నారు. అలాగే ఆ ఫంక్షన్కి సాత్విక్ తన పేరెంట్స్తో, గిరీష్ సహజ గారు, ప్రియా శోభా సందీప్ గారితో అందరూ ఫ్యామిలీతో కలిసి వచ్చి ఫ్యామిలీ ఫోటోలు దిగుతూ ఉంటారు. ఈ ఫంక్షన్ అంతా కంప్లీట్ అయ్యాక ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇంకొక ఫంక్షన్ కూడా జరగబోతుంది ఇక్కడ అని విశ్వ మైక్లో చెబుతూ శ్యామ భైరవ్ని పిలిపించి ఇద్దరి ముందు రింగ్స్ పెట్టాడు విశ్వ. ఇప్పుడు ఇదెందుకు బాయ్ అని భైరవ్ చూస్తూ ఉంటే, నువ్వు నా తమ్ముడివి, పెళ్ళి నార్మల్గా కావాలి అన్నావు కాబట్టి ఎంగేజ్మెంట్ అందరికీ తెలిసేలా అని నా తమ్ముడు భైరవ్, నా మరదలు శ్యామ వీళ్ళ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు పెళ్ళి చాలా సింపుల్గా చేయాలి అనుకుంటున్నాం, అందుకే ఎవ్వరికీ చెప్పట్లేదు. అందుకే ఈ ఎంగేజ్మెంట్ మీ అందరి కోసం అనగానే భైరవ్ సంతోషంగా శ్యామ వేలికి రింగ్ తొడిగితే శ్యామ కూడా చాలా సంతోషంగా భైరవ్ వేలికి రింగు తొడిగి ఇద్దరూ వెళ్ళి విశ్వాసుహ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇద్దరూ నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని అక్షింతలు వేసి భైరవ్ని శ్యామని అందరూ ఆశీర్వదించారు. విశ్వాసుహ ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.